నెక్స్ట్ అండి, దక్షిణాది కోసం నేనున్నా తమిళనాట జనసేనతో వస్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిన్న ఒక ఛానల్కి, తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాల మీద మాట్లాడారు. తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెడతాము అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. తమిళనాడులో ఇప్పటికే డిఎంకే, డిఎంకే, దళపతి ఇట్లా అక్కడ ఉన్నటువంటి పార్టీస్ చాలా యుద్ధంలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశంలో జనసేన పార్టీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, తెలంగాణలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఎక్కడైతే తమిళనాడు వైపు కూడా అడుగులు వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటిది ఉంది. కానీ తమిళనాడులో జనసేన పార్టీ ఇండివిజువల్గా పార్టీ కంటెస్ట్ చేయటం అనేది ఉండకపోవచ్చు. అక్కడ ఆల్రెడీ ఇక్కడ కూటమి ప్రభుత్వంతో భాగస్వామ్యం అయింది కాబట్టి అదే తమిళనాడులో అదే భారతీయ జనతా పార్టీ, అదే జనసేన పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ కాంబినేషన్స్ తోటి కనుక ఎలక్షన్లోకి వెళితే కొంత రాజకీయపరమైనటువంటి ప్రకంపనలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ఓటర్స్ సంఖ్య చాలా ఎక్కువ, కానీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. కాబట్టి అక్కడ లోకల్ సెంటిమెంట్ అనేటువంటిది ఎవరు ఊహించినటువంటి లోకల్ సెంటిమెంట్ ఉంటుంది. అందుకని అక్కడ ఎవరు కూడా అంత తొందరపడి ఆడ పాలిటిక్స్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఒకసారి మళ్ళీ కుదరదు అనుకుంటే దాడి చేయటం మొదలు పెడతారు. అందుకని అక్కడ ఎవరు తొందరగా చేయరు. కాకపోతే అక్కడ కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో అలయన్స్ దిశగా అడుగులు వేసి ఒక స్ట్రాంగ్ తీసుకురావటానికి జనసేన పార్టీ అడుగులు వేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల మధ్య ఐక్యత తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ఉంటుంది. గతంలో కూడా మనం చూస్తే 2004, 2009, 2014 టైంలో తమిళనాడు నుంచి చాలామంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చేటువంటి వాళ్ళు వచ్చి, మీరు అక్కడ తెలుగుదేశం పార్టీ మాకు టికెట్లు ఇవ్వండి, మేము కంటెస్ట్ చేస్తాం, మీరు అక్కడ పార్టీ పెట్టండి, మేము పార్టీకి ఖర్చు పెట్టుకొని మేము నడుస్తాం. ఇది చాలా చాలా సందర్భాల్లో జరిగింది. ఆయన ఎందుకనో సరే ఆ దిశగా అడుగులు వేయలే. తమిళనాడులో మీరు ఎలక్షన్లప్పుడు మాకు టికెట్లు ఇవ్వండి, మేము కంటెస్ట్ చేసి మేము గెలుస్తాం, ఇది చాలా సందర్భాల్లో జరిగింది. కానీ ఆయన ఎందుకని ఎప్పుడు అటువైపు అడుగులు వేయలేదు. ఎప్పుడన్నా వెళ్ళినా కానీ గౌరవంగా వెళ్ళి రావటం తప్ప ఆ రాజకీయంగా అటువైపు అడుగులు వేయలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయాలి కాబట్టి బీజేపీ నిలబడి ప్రచారం చేయమంటే వీళ్ళిద్దరూ క్యాంపెయిన్ చేయడానికి, వీళ్ళిద్దరూ అడుగులు వేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ భవిష్యత్తులో మరి ఎటువంటి నుంచి ఎటు రాజకీయ పరిస్థితులు మారుతాయి అనేది మనం చెప్పలేం. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు రేపటికి లేవు, రేపటికి ఉన్న రాజకీయాలు ఎల్లుండికి లేవు. అందుకని ఏ రోజు ఏ నిమిషం ఎలా అయినా మారచ్చు. రాజకీయ నాయకులు కూడా ఏ రోజుకి ఏ రకమైనటువంటి ఎలాంటి ఆలోచనలతోటైనా వాళ్ళైనా మారచ్చు. అందుకని రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది అనుకున్నటువంటిది దానికి ప్రామాణికం ఏం లేదు. ఐసీ గారు బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. Bites, please. So today, Tamil Nadu Maharashtra, because for me, I don't know. Because it's not about me going. People should want to carry that ideology. It should happen organically. If it happens, fine. The kind of hard work panati part ettunu poram. And the maadhiri irundha me paakalam. I don't know that. Adukku vechi na plan pannalam. Every time when you do a census, you have to readjust and realign the assemblies and the parliament seats. So it is the fear which you have conceived. First you fight in the parliament, you speak in the parliament. To my knowledge, they are very clear. They don't want to anyway lessen the seats here. South is not just Tamil Nadu. ఇంటర్వ్యూ ఇస్తూ కూడా అండి తర్వాత బహుభాషా విధానం పైన కూడా ఒక చాలా క్లారిటీ ఉన్న రజిత్ గారు. ఎస్ వంశీ గారు, ఒకటి అంటే తమిళనాడు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడారు. అంతకు ముందే పిఠాపురంలో కూడా ఒక మాట అన్నారు వంశీ గారు. అది ప్రధానంగా తమిళనాడులో కూడా నా రాజకీయ ఉపన్యాసాలని బాగా ఫాలో అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా రాజకీయ వీటి పొలిటికల్ అంటే కేవలం సినీ స్టార్ కాదు, పొలిటికల్గా కూడా నా ఐడియాలజీని వీటిని ఫాలో అవుతున్నారు అని అనేది చెప్పారు. చెప్పడంతో పాటు అసలు పిఠాపురం సభే మొత్తం అసలు సౌత్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక రాజకీయ అన్ని కలిపిన సభలాగా అది జరిపారు కదా వంశీ గారు. అది ఒకవైపు. రెండో వైపు ఒకటి తమిళనాడు పాలిటిక్స్ లో కూడా పిఠాపురంలోనే ఒక సైన్ ఇచ్చారు, ఒక సంకేతం ఇచ్చారు వంశీ గారు. అది
జనరల్గా తమిళనాడు అని అనగానే తమిళనాడులో ఈరోజు ద్రవిడ సిద్ధాంతానికి మూలమైన పెరియార్ రామస్వామి నాయకర్, ఆయన తెలుగుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే అని చెప్పి చెబుతూ ద్రవిడ సిద్ధాంతం చెప్పిన ఆయనే తమిళనాడు కాదు, ఆయన తెలుగు నుంచి వచ్చాడు. అదేవిధంగా తమిళనాడులో జనరల్గా తమిళ పట్ల, భాష పట్ల వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. అదేవిధంగా ఆ ప్రాంతం పట్ల ప్రేమగా ఉంటారు, సంస్కృతి పట్ల ప్రేమగా ఉంటారు వంశీ గారు. అలాగని పక్క రాష్ట్రాల వాళ్ళని, పక్క నుంచి వచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకోవడంలో కూడా వాళ్ళలో ముఖ్యంగా అంటే నాయకులుగా రజనీకాంత్, ఈరోజు సినీ హీరో రజనీకాంత్, సరే రాజకీయాల్లో కూడా ఒక అడుగు అటు ఇటు వేసిన రజనీకాంత్ తమిళ వ్యక్తి కాదు. అందులో వాళ్ళు విపరీతంగా ఉప్పు నిప్పు లాగుండే మరాఠా, ఆ తర్వాత కర్ణాటకలో సెటిల్ అయిన వ్యక్తి వంశీ గారు. అదేవిధంగా డిఎంకేకి సంబంధించి కరుణానిధి, ఆయన తెలుగు వ్యక్తి. అంటే తమిళ తెలుగు ఈ రెండిటికి సంబంధించి బాగా ఇంటర్లింక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ చదువుకున్నారు, చదువుకునే అప్పుడు తనకి ఎదురైన అనుభవాలు చెప్పారు. వాటన్నిటితో పాటు ముఖ్యంగా ఒకటి అంటే తాను రాజకీయాల్లో ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ ఇద్దరు, ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్ వాళ్ళిద్దరిని కూడా చాలా గౌరవిస్తాను. సినిమాల్లోంచి వచ్చి రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అనేది అది అంతంత మాత్రాన సాధ్యం కాదు. సినిమా పరంగా ఫేమ్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో నిలబడతామనేది ఎక్కడా కూడా ప్రూవ్ కాలేదు. ప్రధానంగా ఒక్క సినిమా ఫేమే కాదు, డబ్బులు ఉన్నప్పటికీ కూడా మన ఐడియాలజీని జనం అడాప్ట్ చేసుకుంటే మాత్రమే మనం నిలబడతాము అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రేపు అక్కడ ఒకవేళ వెళ్ళినా ఆయన సిద్ధాంతాలు జనం అడాప్ట్ చేసుకుంటే అక్కడ ఫేమా లేదంటే డబ్బా వీటన్నిటితో కాదు, ఖచ్చితంగా నిలబడతాను అనేది పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం వంశీ గారు. దాంతోపాటు ఆయన జనరల్గా ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా పాలిటిక్స్ అంటే ఆయన ఎజెండా, నా ఎజెండా పొలిటికల్ కాదని చెప్పేశారు కదా వంశీ గారు. ముందు అసలు అక్కడ ఎంటర్ అయ్యి ఒక కల్చరల్లా లేదంటే ఒక మొత్తం లీడర్షిప్ క్వాలిటీస్ అలా బిల్డ్ చేసుకోవడమే నా ఎజెండా, అంతేగాని ముందే పొలిటికల్ కాదు అని అనేది చెప్పగానే చెప్పారు. అదే ఎజెండా తోటి తమిళనాడుకి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే తెలంగాణ అండ్ తమిళనాడులో చక్కగా తమిళ్ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు అందరికీ కూడా తెలుసు. ఎక్కువ మంది, దాదాపు సగం మందికి పైగా తెలుగు వాళ్లే కదా వంశీ గారు తమిళనాడులో కూడా ఉంది. కాబట్టి తమిళ ఎంట్రీకి ఆయనకి చాలా సులభం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళేది కూడా ప్రధానంగా ఒక సనాతన ధర్మం అనేది తీసుకొని వెళ్తారు వంశీ గారు. ఎందుకంటే అక్కడ ద్రవిడ సెంటిమెంట్ ఉంది కాబట్టి. అలాగని తమిళనాడులో కూడా భక్తి లేదంటే భక్తి శ్రద్ధలు, సంస్కృతి వీటన్నింటినీ బాగా ప్రేమించే తమిళ ప్రజల్లో ఇది ఇంజెక్ట్ చేయడం కూడా సులభమే వంశీ గారు. అలాంటి ఒకవేళ ఇంజెక్ట్ అయితే వాళ్ళు దాన్ని చాలా గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక సనాతన ధర్మాన్ని తీసుకొని ఆ తమిళనాడు, అదేవిధంగా ఆ తర్వాత కేరళకు కూడా ఒక ఎంట్రీ ఉంటుంది వంశీ గారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ పిఠాపురంలో ప్రకటించారు, ఈరోజు చెప్పారు. అయితే సినిమాలకు సంబంధించి మాత్రం ఒక మాట అన్నారు వంశీ గారు, డబ్బు అవసరం కాబట్టి అవసరమైనంత వరకు నేను నటిస్తూనే ఉంటాను అని అన్నారు. అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉంటాను అన్నారు. అంటే ఇక సినిమాలకు ఫుల్ స్టాఫ్ ఇప్పట్లో పెట్టరు అని అనేది కూడా అక్కడ కనిపించింది వంశీ గారు. ఓకేనండి, రైట్ గారు.